మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. అమెరికా జనరల్గా ఎవరిదైనా పర్యటన సీఎంది ఉంటే ప్రధానమంత్రిది ఉన్న సీఎం ఉన్నా అక్కడ ఎంబాసీ చూసుకుంటుంది. అక్కడ ఏముంటుంది నేను ఇంతకుముందు చెప్తే కదా, ఒక ఫోటోకు ఉన్న వ్యక్తి బెడ్రూమ్, బాత్రూమ్, ఆఫీస్ రూమ్, కిచెన్ రూమ్, భోజనం ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లోనే వ్యవస్థ నడుస్తుంది. అక్కడ ఎంబాసీకి అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఒకవేళ పర్సనల్గా పోయేది ఉంటే ముఖ్యం పర్సనల్గా వద్దునంటుండే కదా సీఎం గారు. అది లండన్ ఎందుకు ఇచ్చారు, ఆడెందుకు ఆపారో ఇక మోడీ గారే చెప్పాలి. అది ఇక మనం ఎట్లా దాన్ని చెప్పగలుగుతాం? అది ఇగో ఇక వాళ్ళు చేస్తేనేమో అన్నీ వాళ్ళు చేస్తేనేమో వాళ్ళు ఏం చేసినా సంసారమే. ఇక కరెక్ట్గా మేము మేము రియల్ మేము వర్జల్గా పోతే మమ్మల్ని ముద్రలు ఏముంటుంది. ఇదిగో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిందండి. డబ్బులు లేవు విన్నారా. ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నది. ఇటు పాలన పరంగా పాలన కొనసాగాలి, ప్రజల పాలన మంచిగా జరగాలంటే డబ్బులు కావాల్సిందే. విద్యా వ్యవస్థ మెరుగుపరచాలన్నా కొంత సపోర్ట్ అందరిది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితులలో పాలన జరుగుతుంది. ఇది ఎన్నికల కంటే ముందు ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతతోటి ఇటు నిధులు సమకూర్చుకోవాలి, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలి, వనరులు కావాలి, వ్యవస్థ మారాలి, బాగుపరచాలనే తాపత్రయము. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, రెండోసారి కూడా రావాలని ఒక ఆలోచన, ఒక ప్రయత్నము. ఈ ఉన్న 2.5 కూడా ఎట్లా అధిగమించాలి, ఈ ఇబ్బందులను తట్టుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బీజేపీ ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ కాంగ్రెస్ సీఎం కాబట్టి నిధులు ఎక్కువ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు, ఆపుతారు వాళ్ళు. ఇలా ఈ పరిస్థితులలో అల్టిమేట్ ఇవన్నీ జనాలకు చెప్పడం కాదు కదా, అల్టిమేట్ జనాలకు ఏదో రకంగా మేము ఇచ్చిన హామీలు మేము చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి. దీన్ని కూడా తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. అట్లా మేము తప్పించుకుంటలేం కదా ఈ ప్రయత్నంలో. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు 20 సార్లు మోడీని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, డబ్బుల కోసమే. అమెరికా టూర్ పోయినది ఎడ్యుకేషనల్ టూరు, ఇండస్ట్రియల్ టూరు. ఇంట్లో కూర్చుంటేనేమో ఇంట్లో కూర్చున్నట్టు మీరే. ఏంది ఆగస్టు ఏమైంది? ఎప్పుడు ఆగస్టులలో పడిపోయిన చరిత్ర ఉందేమన్నా? లేదు కదా. ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉంది? మరి టీడీపీ కాంగ్రెస్ కదా ఈడున్నది. అది ఆ ప్రాబ్లము టీడీపీది. అది మనం ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మనకేం ప్రాబ్లం లేదు, నథింగ్ లేదని నేను చెప్తున్నది. లేదు, నో ప్రాబ్లం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి నో ప్రాబ్లం, పార్టీకి నో ప్రాబ్లం, నో సంక్షోభం. ఇది కానీ ముందైతే
ఈ అమెరికా పంచాయతీ, మోడీ పంచాయతీ, బీజేపీ వాళ్ళు ఎంపీల పంచాయతీ తేల్చుండి ఫస్ట్.